సీఎం చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలిగినట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో ఏదైతే కెనాల్ పై నిర్మించిన 3 రోడ్ బ్రిడ్జిని చంద్రబాబు నాయుడు ఈరోజు ఓపెన్ చేయబోతున్నారు. కానీ ఈ షెడ్యూలు ఈ ప్లాను ఎప్పుడో 1 మంత్ 2 మంత్స్ ముందు నుంచే ప్లానింగ్లో ఉంది ఓపెన్ చేయాలి. కానీ ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చెప్పకపోవడం ముందే అది నిన్న వెళ్ళి మంత్రి నారాయణని పంపించి పిలవడం అనేది, అందుకే ఈరోజు ఓపెనింగ్ పెట్టుకొని నిన్న డిప్యూటీ సీఎంని పిలవడం ఏంటి అనేది అది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా విజయవాడలో వైజాగ్లో తన శాఖకు సంబంధించిన ఏదో ఏనుగులకు సంబంధించి ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నట్టున్నాడు. ముందే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యండి అది అమరావతికి తన దగ్గరగా తన ఇంటికి దగ్గరగా ఉన్నా కదా ముందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పకపోవడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఇప్పుడే కూటమిలో చాలా వీళ్ళకి అంటే దూరం పెరిగినట్టు తెలుస్తూ ఉంది. చూస్తూనే ఉన్నాం, ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ మండలంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా జనసేన కార్యకర్తల్ని టీడీపీ కార్యకర్తలు ఎంత చులకనగా చూస్తున్నారో, హింసిస్తున్నారో. వాళ్ళు కూడా చాలా అంటే కొన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. కొందరు ఎవరైనా బయటకు వచ్చి చెప్తే వాళ్ళని గతి లేక సస్పెండ్ చేయడం కూడా చేస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు. అంతేకాకుండా మొన్న 2 డేస్ ముందు కూడా చూసాం మనము, ఏదో సంయుక్త ప్రకటన అన్నట్టు వాళ్ళు మేమందరము ఇట్లా కొట్టుకోకండి, మీరు అందరూ కలిసే ఉందామన్నట్టు కూడా ఏదో ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్టు చూస్తూ ఉన్నాం. అది మరి దాంట్లో అది టీడీపీ వదిలినట్టుంది. ఎందుకంటే గొడ్డల పార్టీ అనేది ఒక టీడీపీని అంటుంది, బీజేపీ జనసేన పార్టీ వాళ్ళు ఎవరు, కానీ దాన్ని జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా షేర్ చేయడం అనేది ఇప్పుడు ఇక్కడ చాలామంది ఇది విమర్శిస్తున్నారు. ఇది టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన సంయుక్త ఈ లెటరు అన్నీ కూడా అంటున్నారు. ఇది ముగ్గురు కలిసి కూర్చొని తీసుకున్న నిర్ణయం కాదు. లోకల్లో చాలామంది జనసేన కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారో పవన్ కళ్యాణ్కి తెలియకోకుండా ఉంటుందా, అందరూ మేము ఎన్నోసార్లు చెప్పామని కూడా అంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఎంతో అంటే మంగళగిరి దగ్గరలో ఉన్న మంగళగిరికి సంబంధించిన ఆయన కూడా నారా లోకేష్ కూడా ఆయన అటెండ్ కావడం లేదు. నారా లోకేష్ కూడా ఏదో రహస్య అమెరికా పర్యటన అంటూ ఆయన రహస్యంగా తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎవరికి కనిపించకుండా ఆయన మరి ఏం చేస్తున్నాడు, గూని పుడడం, మరి దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి వెళ్ళారో దేనికి వెళ్ళారో తెలీదు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు ఓపెన్ చేయబోతున్న ప్రారంభించబోతున్న ఈరోజు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టినట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమం కాదు, ఆయన క్యాబినెట్ మీటింగ్లకు కూడా డుమ్మానే కొడుతున్నారు. అమరావతిలో ఉండి కూడా అక్కడ పోకోకుండా ఉన్నాడు. మరి ఎందుకంటే క్యాబినెట్లో ఎక్కువగా భూ కేటాయింపులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అది మరి పవన్ కళ్యాణ్కి నచ్చక వెళ్ళడం లేదు, మరి ఎందుకో తెలియడం లేదు. కానీ ఇద్దరు టీడీపీ జనసేన మధ్య అయితే చాలా గ్యాప్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి కారణం లోకల్గా జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళు చాలా చులకనగా చూడడము, ఏ పదవులు రాకోకుండా వాళ్ళని అడ్డుకోవడం, వాళ్ళు అంతా వాళ్ళే చూస్తున్నాం. ప్రతి ఒక్కటి టీడీపీ వాళ్ళే. జనసేన ఎమ్మెల్యే ఉండే నియోజకవర్గాల్లో కూడా టీడీపీ వాళ్ళదే పెత్తనం అయిపోయింది. దీంతో సో ఈరోజు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టుపోతున్నారు. ఈ కార్యక్రమము ఓ పక్క చంద్రబాబు నాయుడు ఇక్కడ ఓపెన్ చేస్తుంటే అక్కడ ఆయన వేరే క్రమము వైజాగ్లో వేరే కార్యక్రమం పెట్టుకున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి, ఈయన మంత్రి నారాయణని నిన్న పంపించి చంద్రబాబు నాయుడు ఏదో రాయబారం చేసి మంత్రి నారాయణ ద్వారా రప్పించుకోవాలని చూశారంటే, కానీ ఆత్మ విమానం మరి ఆత్మాభిమానం ఉందని అనుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ ఆ ఆత్మాభిమానము ఉండడంతోనే మరి పవన్ కళ్యాణ్ మరి వెళ్ళడం లేదేమో కార్యక్రమానికి. ఎందుకంటే అంత దగ్గరుండి కూడా ఈరోజు కార్యక్రమం పెట్టుకొని నిన్న పిలవడం ఏంటనేది ఎవరికైనా కొంచెము నొచ్చుకుంటారు. సో దీంతో మరి పవన్ కళ్యాణ్ కూడా నొచ్చుకున్నట్టున్నాడు. సో ఈ కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టేశారు.